ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. హైదరాబాద్లో ఉండి వారాహి అమ్మవారిని దర్శించుకోవాలి అనే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అమ్మవారి గుడి కేపీహెచ్బిలో గాజుల రామారావు సిరిడి హిల్స్లో ఉంటుంది. ఈ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఈ నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారితో పాటు కామాఖ్యాదేవి కూడా దర్శించుకోవచ్చు. వారాహి గ్రహశక్తి పీఠంలో ఈ నవరాత్రులు చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఈ నవరాత్రి సమయంలో పంచబలులు కూడా చేస్తారు. పంచబలి అనగా గుమ్మడికాయ, సొరకాయ, నిమ్మకాయ, దోసకాయ మరియు చెరుకుతో అమ్మవారికి బలిదానం చేస్తారు. ఈ పంచబలిదానాలు దేనికి అదే ప్రత్యేకత. ఈ పంచ బలిదానాల గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో పంచ బలిదానాలు ఎందుకు చేస్తారు, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి చెప్తాను. ఈ వారాహి గ్రహ శక్తిపీఠంలో యజ్ఞాలు, యాగాలు కూడా చేస్తారు. ఈ నవరాత్రి సమయంలో అయితే అవి ప్రత్యేకంగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కామాఖ్యాదేవిని కూడా దర్శించుకోవచ్చు. అదైతే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి మీరు తప్పకుండా దర్శించుకోండి. నేను ఈ అమ్మవారి టెంపుల్కి రావడం ఇది 5వ రోజు. ఇదే విధంగా ఈ 9 రోజులు ఈ నవరాత్రులు అయిపోయేంత వరకు నేను ఈ టెంపుల్కి వస్తాను, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాను. నాతో పాటు మీకు కూడా అమ్మవారి దర్శనం అయ్యేలాగా చూస్తాను. ఎవరైతే హైదరాబాద్లో ఉండి అమ్మవారి దర్శనానికి నోచుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ నా వీడియోస్ ద్వారా అమ్మవారి దర్శనం చేపియాలని నా చిన్న ప్రయత్నం, అంతే. ఇక్కడ నేను వీడియోలో కంటిన్యూగా ఆ యజ్ఞం చేసే వీడియోనే చూపిస్తున్నాను. ఎందుకంటే ఆ యజ్ఞంలో ఆహుతులు ఇచ్చేటప్పుడు మనకు అమ్మవారి రూపం కనిపిస్తుంది అనేసి చిన్న ఆశ. సో మీరు ఆ వీడియో చూస్తూ మీకు అమ్మవారి దర్శనం అయిందో లేదో చిన్న కామెంట్ వీడియోలో చేయండి. ఆ చిన్న కామెంట్ నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ టెంపుల్లో అమ్మవారితో పాటు ప్రసాదాలకు కూడా ప్రత్యేక స్థానం ఉందండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రసాదాలు ఏ రోజు ఏ ప్రసాదాలు పెడుతున్నారు ఏంటి అనేసి మీకు కంపల్సరీగా నాకు వీడియో చేసి ఆ ప్రసాదాల గురించి ఖచ్చితంగా చెప్తాను. మీరు అమ్మవారి కోసం రాకపోయినా కూడా ఆ ప్రసాదాల కోసం అయితే ఖచ్చితంగా వస్తారు. అది నేను గ్యారెంటీ. అంత బాగా చేస్తారు. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ మరోసారి గొప్ప వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. కంటిన్యూగా అమ్మవారిని పారాయణం చేయండి. అమ్మవారు మీకు అనుగ్రహాన్ని కలిగిస్తారు. ఆగండి. అంతేకాదు, ఈ వీడియో చివరిలో ఇక్కడున్న ఒక భక్తురాలికి అమ్మవారు ఒంట్లోకి వచ్చారు. అది కూడా చూసి ఆనందించి వెళ్ళండి. అందరికీ మరోసారి వారాహి అమ్మవారి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి కృప ఎల్లప్పుడూ మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్.